ఇండస్ఇండ్ బ్యాంక్. వీళ్ళు చేసిన ఒక చిన్న అకౌంటింగ్ మిస్టేక్ కాదు, వాళ్ళ ఇంటర్నల్గా కొన్ని చేసిన తప్పులు ఇప్పుడు బ్యాంక్ని ఈ పరిస్థితిలో నిల్చోబెట్టారు. సెన్సెక్స్ నుంచి నిఫ్టీలోంచి తీసేస్తారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు అనలిస్ట్ ప్రదీప్ గారు. ఆయన్ని అడిగి స్టాక్ మార్కెట్ గురించి, రీసెంట్ మార్కెట్లో జరిగిన ట్రెండ్స్ మీద కొన్ని అప్డేట్స్ గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. సార్, లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్లో బాగా ట్రెండింగ్ అవుతున్న విషయం ఇండస్ఇండ్ బ్యాంక్. ఏంటి జనాలు ఇప్పుడు అంత హాట్ టాపిక్గా, బజ్జింగ్గా దాని గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి? అసలు ఎందుకు ఈ బ్యాంక్ స్టాక్ అనాలిటిక్స్ కానీ, డీటెయిల్స్ కానీ ఈరోజు మార్కెట్లోకి వచ్చాయి? రైట్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ఆల్మోస్ట్ 5th లార్జెస్ట్ బ్యాంక్ అండి. ఓకే. దాని నెట్వర్త్ కానీ, లేకపోతే వాళ్ళకున్న బ్రాంచ్ నెట్వర్క్ కానీ, పీపుల్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అండ్ డిపాజిట్ రేషియో కానీ, సో చాలా లార్జ్ అనమాట. అంటే ఒక యావరేజ్ బ్యాంక్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే టాప్ 5 అంటే టాప్ 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే ఉన్నాయి. అవును. సో తర్వాత హెచ్డిఎఫ్సి, తర్వాత ఇదే ఉన్నాయి. సో వీళ్ళు చేసిన ఒక చిన్న అకౌంటింగ్ మిస్టేక్ అనుకోండి, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్గా కొన్ని చేసిన తప్పులు ఇప్పుడు బ్యాంక్ని ఈ పరిస్థితిలో నిల్చోబెట్టాయి. ఓకే. వాళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడు కూడా బ్యాంక్స్ కూడా బయట బ్యాంక్స్ నుంచి బారోయింగ్స్ తెచ్చుకుంటాయి. మనం డాలర్ లోన్స్ అంటారు. అంటే డాలర్స్ తెచ్చుకుంటారు వీళ్ళు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు, లోన్స్ గాను లేకపోతే వేరే వాటికి. అయితే ఈ డాలర్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంటుంది కాబట్టి దీనికి హెడ్జింగ్ రిస్క్ అనే ఉంటుంది ఒకటి. ఆ హెడ్జింగ్ రిస్క్ కవర్ చేసి కొన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు, సో దట్ వీళ్ళ ఖర్చులు బ్యాలెన్స్ అవుతాయని. సో అంటే డాలర్ ఖర్చు ఎంత ఉందో ఇక్కడ కూడా హెడ్జింగ్ చేసుకుంటే కనుక డాలర్ పెరిగినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు మళ్ళీ రీపేమెంట్ చేసేటప్పుడు అనే ఉద్దేశంతో కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటారు. అదే ఇంటర్నల్ బ్యాంక్ ట్రేడ్స్ అంటాం దాన్ని. ఇంటర్ బ్యాంక్ ట్రేడ్స్ చేసుకున్నాక మళ్ళీ బయట హెడ్జింగ్ చేసుకుని దాన్ని మొత్తం క్లోజ్ చేసుకుంటారు, ఎటువంటి రిస్క్ లేకుండా చూసుకుంటాయి. అయితే 2024లో ఆర్బీఐ ఈ ఇంటర్నల్ ట్రేడ్స్ ఏవైతే బ్యాంక్ ట్రేడ్స్ అంటాం మనం, ఇండియన్ బ్యాంక్ ట్రేడ్స్, అవి రద్దు చేసింది, చెయ్యొద్దు అని చెప్పింది, రకరకాల రీజన్స్. సో వీళ్ళు చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే తొందరగా ఈ ట్రేడ్ని క్లోజ్ చేస్తారు. ఓకే. సో తొందరగా ఎగ్జిట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ రిస్క్ ఏదైతే కాస్ట్ ఉందో కాస్ట్ పెరిగింది, ప్లస్ అదే టైంకి డాలర్ రేట్ పెరిగింది. సో దాంతో ఆల్మోస్ట్ 1700 crores వైపౌట్ అయిపోయారు. అంటే ఇట్స్ అ లాస్ బుక్ చేశారు వాళ్ళు. ఓ మై గాడ్. యా. సరే, ఓకే, లాస్ ఎప్పుడు బుక్ చేశారు? అక్టోబర్లో బుక్ చేశారు. కానీ యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ అనుకోండి, సెబీ నామ్స్ అనుకోండి, ఏదైనా సరే ఇది ఏ స్టేక్ హోల్డర్స్కి కానీ ఇది చెప్పలేదు టైంకి. వీళ్ళు చేసిన అతిపెద్ద బ్లండర్ అయితే ఇది. సో లాస్ రావడం అనేది ఓకే, రకరకాల రీజన్స్ రావచ్చు, రకరకాల రీజన్స్ మనం చెప్పలేం. అండ్ ఇదేంటి, ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అవ్వకపోవడం వల్ల వచ్చిన లాస్. వీళ్ళు సెకండ్ డిస్క్లోజర్ ఎందుకు మార్కెట్లో అంత పెద్దగా మైనస్ పడింది అంటే, సో మీరు అర్థం చేసుకోండి, 2% అండి వాళ్ళ నెట్వర్క్లో 2%, 1500 crores లేదా 1700 crores లాస్ అయితే ఇట్స్ ఓన్లీ 2%. సో బ్యాంక్కి ఏమి దెబ్బ తగలదు, ఇట్స్ నథింగ్. అది వాళ్ళు డిక్లేర్ చేసేసి ఉంటే సరిపోయేది. కానీ 6 months ఎందుకు పట్టింది టైం? సో 6 months టైం పట్టింది డిస్క్లోజ్ చేయడానికి. మార్చ్లో ఇప్పుడు చెప్పారు వాళ్ళు, మార్చ్ 1st weekలో చెప్పారు. సో ఇది ఒకటి, డిస్క్లోజర్ నామ్స్ చెప్పలేదు. దీనివల్ల ఆర్బీఐ ఏం చేసింది, 3 years కాదు మీ CEO టర్మ్ 1 year ఎక్స్టెండ్ చేస్తాను అని చెప్పి 1 year ఎక్స్టెండ్ చేసింది. అక్కడి నుంచి అసలు 1 year ఎందుకు చేశారు? సో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి వీళ్ళు లాస్ చేశారు. అలాగే జనవరిలో చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎగ్జిట్ అయిపోయాయి బ్యాంక్ ఎక్స్పోజర్ నుంచి. ఈ బ్యాంక్ ఎక్స్పోజర్ ఎందుకు జరిగింది, ఇలాంటివన్నీ ఎందుకు, ఏం జరిగింది అనేది వెనక్కి వెళ్ళే కొద్దీ స్టాక్ మార్కెట్లో ప్రైస్ పడిపోతూ వచ్చింది. సో మొత్తం బయటపడ్డ విషయాలన్నీ ఒకటి జరిగాయి. అయితే ఇది మేజర్ రీజన్ అండి ఈ స్టాక్ మార్కెట్లో, ఈ పర్టికులర్ స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్ పడిపోవడానికి రీజన్. సో మీరు అన్నట్టు ఇది రికవర్ అవుతుందా అంటే చెప్పలేము, ఎందుకంటే బ్యాంక్ ఈజ్ స్ట్రాంగ్. సో ఈరోజు ఆర్బీఐ ఏం చెప్పింది, బ్యాంక్ మా దగ్గర అంటే వాళ్ళు రేషియోస్ మెయింటైన్ చేస్తారు, అంటే క్యాపిటల్ ఎడిక్వసీ రేషియోస్ అంటాం. సో క్యాపిటల్ ఎడిక్వసీ రేషియోస్ కానీ మిగతా రేషియోస్ అన్నీ కూడా బాగున్నాయి, మా దగ్గర ఎనఫ్ డిపాజిట్స్ పెట్టారు వాళ్ళు. అలాగే బ్యాంక్లో కూడా ఎటువంటి రేషియోస్లో కూడా మైనస్ లేవు. సో బ్యాంక్ క్యాపిటల్ పరంగా స్ట్రాంగ్. అలాగే నేను ఇందాక చెప్పినట్టు 2%, మేబీ 2.3% అంతే. సో లాస్, వాళ్ళు బుక్ చేసిన లాస్ కూడా ఇది బ్యాంక్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఆర్బీఐ స్టేట్మెంట్ ఇచ్చింది, వీ హ్యావ్ ఎనఫ్ రేషియోస్ అని చెప్పేసి, ఎనఫ్ లిక్విడిటీ రేషియోస్ ఉన్నాయని చెప్పేసి దాన్ని క్వశ్చన్ చేసేది. అయితే ఆర్బీఐ ఏం చెప్పింది, వీళ్ళు కాల్ ద ఆడిటర్స్, వీళ్ళు ఆడిటర్స్ని తీసుకుని లేదా ఎక్స్టర్నల్ ఆడిటర్స్ని తీసుకుని దీని మీద ఒక ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైనా కాల్ ఫర్ చేయొచ్చు. సో కాల్ ఫర్ చేస్తే అసలు ఇంకేమైనా ఉన్నాయో బయటపడుతుంది. సో అప్పటిదాకా ఇన్వెస్టర్స్లో భయాలు ఉంటాయి, ఒక ఇన్వెస్టర్సే కాదు డిపాజిటర్స్ మీద కూడా పడుతుంది కదా. సో ఆర్బీఐ ఈరోజు ఏం చెప్పింది, డిపాజిటర్స్ భయపడక్కర్లేదు, ఆర్బీఐ హ్యాస్ ఎ బిగ్ హిస్టరీ అండి, చాలా బ్యాంక్స్ని కాపాడింది.
సో నాకు తెలిసి డిపాజిటర్స్కి అంత ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. బట్ ఇన్వెస్టర్స్కి అయితే రోజు భయం ఉంటుంది. సో ఎలా ఇది చేయాలి, లేకపోతే దీనికి ఇంకా ఏమైనా జరుగుతుందా, ఫోరెన్సిక్ ఆడిట్ వచ్చేంత వరకు మనకేం తెలియదు. ఫోరెన్సిక్ ఆడిట్కి మినిమం 90 days ఇస్తారు. సో ఈ లోపు ఏమవుతుందో తెలియదు మనకి. సో అది ఒకటి తెలియాల్సి ఉంది. సో ఇలాంటివన్నీ జరిగాయండి ఇండస్ఇండ్ బ్యాంక్లో. మిస్టేక్ చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి, ఇంపాక్ట్స్ మార్కెట్లో డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ముందు మార్కెట్ భయపడుతుంది ఏమైనా జరిగింది అంటే. అండ్ ఎస్పెషల్లీ ఈ ఆర్బీఐ లాంటి బోర్డ్స్ ఇటువంటి బ్యాంక్స్ని కానీ లేదంటే సోకాల్డ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అన్నిటిని మానిటర్ చేసేటప్పుడు తప్పు జరిగిందని ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాయి దాన్ని? వాట్ ఆర్ ద రీజన్స్? ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తాయి అంటే ఫస్ట్ థింగ్ వీళ్ళ ఆడిట్ రిపోర్ట్సే అండి. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్లోనే వీళ్ళకి తెలిసిపోతుంది సబ్మిట్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ ఏం చేసిందంటే డిస్క్లోజరే ఇవ్వలేదు అసలు. ఎంత లాస్ వచ్చింది మాకు అంటే డిస్క్లోజర్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆర్బీఐ ఎవరిని తప్పు పడుతుంది? ఆడిటర్స్నా, లేదా బ్యాంక్స్నా, లేదా సీఈఓనా? సో ఈ డైలమా ఎక్కువ అయ్యి వాలటాలిటీ పెరిగిపోయింది. సో ఈ బ్యాంక్లో ఏదో జరిగిపోతుందేమో. ఎవ్రీవన్ నోస్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ అ వెరీ బిగ్ బ్రాండ్. చాలా మంది తెలుసు, చాలా నెట్వర్క్ ఉంది, కార్పొరేట్ అకౌంట్స్ మంచిగా ఉన్నాయి, రైట్. సో చాలా ఉన్నాయి. అంటే ఈవెన్ వీళ్ళ ఇంటర్నల్ బ్యాంక్ ట్రేడ్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో అంత స్ట్రాంగ్ బ్యాంక్ ఈ ఒక్క 1700 crores ఏమవుతుందంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా వెనక్కి వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి అక్కడ దాకా వెళ్ళిపోతుంది ఇది. సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియదు. బట్ మా రీసెర్చ్ ప్రకారం అయితే మాత్రం ఇంకొక 30 days వరకు దీనికి విజిబిలిటీ ఏం కనిపించదు. అయితే ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఒకటి వచ్చిందండి. ఏంటి అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ సెన్సెక్స్ నుంచి నిఫ్టీలోంచి తీసేస్తున్నారు. ఓ మై గాడ్. దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటంటే పాసివ్ ఫండ్స్ అంటాం మనం, పాసివ్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఎవరైతే దానికి ఇండస్ఇండ్ బ్యాంక్కి ఎక్స్పోజర్లో ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్లోనే పెడతారు వీళ్ళు, బయట వాటిలో పెట్టరు. ఇప్పుడు ఇండెక్స్లోంచి బయటకు వచ్చిందంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ షేర్ ఫర్దర్గా ఇంకా ఫాలో అయిపోతుంది. ఇది చాలా పెద్ద స్ట్రాంగ్ ఇది బ్లో అనమాట, చాలా పెద్ద ప్రాబ్లం అది. సో అది మేజర్. అంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడలా, దాని యొక్క విలువ పడిపోతుంది, వాల్యుయేషన్ పడిపోయింది. ఎందుకంటే అందరూ ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో మెయిన్ భయం. అండ్ ఎప్పుడైతే ఇండెక్స్ నుంచి బయట తీసేశారో, ఇండెక్సెస్ నుంచి మీకు మిగతా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. సో ఇది పెద్ద బ్లో. అయితే ఇందులో ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే రీసెంట్గా అంటే ఒక 2-3 days బ్యాకే ఏమైందంటే ఇండస్ఇండ్ బ్యాంక్ని గ్లోబల్ ఇండెక్స్లో పెట్టారు. గ్లోబల్ ఇండెక్స్ అంటే మన సెన్సెక్స్ ఎలాగైతే ఇండియన్ ఇండెక్స్, అలాగే గ్లోబల్ ఇండెక్స్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ ఎలా ఉందంటే డైలమా, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏమో ఎగ్జిట్ అయిపోతున్నారు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్స్ పెరిగింది. సో ఈ మార్కెట్ ప్రైస్ ఎలా ఫ్లో అవుతుందో ఒక 30 days వరకు మనం ఏం చెప్పేది ఏం లేదు. అండ్ ఈ లోపు ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ లేదంటే వాళ్ళ సీఈఓ ఒక స్టేట్మెంట్, ఇలాంటివి ఇప్పటిదాకా రాలా. ఇవన్నీ వస్తాయి కానీ ఈ ప్రైస్ ఎలా మూమెంట్, ఈ పర్టికులర్ స్టాక్ ఎలా అవుతుందో ఎవరు చెప్పలేం. ఇది మేజర్. ఇన్ కేస్ ఇన్ ఫర్దర్ కంపెనీస్ ఎక్కడైనా ఇటువంటి ఫినాన్షియల్ మిస్టేక్స్ చేస్తే వాళ్ళు ఇటువంటి భారీ పెనాల్టీలు, వాటికి అవసరమైన రిఫ్లెక్షన్స్ మీద పడకుండా అసలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యాజ్ పర్ ద నార్మ్స్? మేజర్గా మనకి కార్పొరేట్ గవర్నెన్స్ అని ఉంటుందండి. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటంటే గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటంటే ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, ప్రతిదీ చెప్పాలి. స్టేక్ హోల్డర్స్ అవుతారు, గవర్నమెంట్ నుంచి ఇండివిజువల్ షేర్ హోల్డర్ వరకు అందరికీ అర్థమయ్యేలాగా కంపెనీలో ఏం జరుగుతుందో చెప్తాం మనం. దాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. అంటే ప్రూడెన్స్ నార్మ్స్ అంటాం. అంటే ఇది బిజినెస్ పరంగా మేము ఇలా చేసాం, దీనివల్ల ప్రాఫిట్ వచ్చింది లేదా లాస్ వచ్చింది, ఏది వచ్చినా సరే చెప్పాలి. ఇక్కడ మేజర్ మిస్టేక్ ఏం జరిగిందంటే చెప్పకపోవడం. అంటే డిస్క్లోజ్ చేయాల్సిన నార్మ్స్ వీళ్ళు చెయ్యలేదు. చేసిన 6 నెలల తర్వాత చేశారు. ఇంటర్నల్ ఆడిటర్స్ కానీ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కానీ దీని మీద ఒక్క మాట లేదు. మేబీ రేపొద్దున ఆర్బీఐ ఏమన్నా తీసుకున్నా అది Q4 అయితే కానీ ఆర్బీఐ ఎటువంటిది తీసుకోదు. అంటే ఈ మార్చ్ అయిపోవాలి, మేబీ మార్చ్ లోపు తీసుకున్న ఆల్మోస్ట్ 10 days ఉంది మ్యాక్స్. సో అప్పుడు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో అంటే మీరు అడిగినట్టు ఏదన్నా కంపెనీ ఎలా జరిగితే ఏం చేయాలి, ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే లేదో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ కంపెనీ. ఆబ్వియస్లీ అంటే ఇది రికమెండేషన్ గురించి కాదు, జస్ట్ జనరల్గా చెప్తున్నాము. సో ఎనీ కంపెనీ ఎప్పుడైతే మీ ట్రాన్స్పరెన్సీ పోయిందో ఆ కంపెనీని నమ్మాల్సిన పని లేదు. మీరు ఏదైనా ఇండివిజువల్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఈ కంపెనీ లాస్ట్ 5 yearsలో ఏం చేసింది,
సో వాళ్ళు చెప్పింది జరిగిందా, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారా, రిపోర్ట్ పర్ఫార్మెన్స్ ఒకేలా ఉంది. మీకు ఎంతవరకు వాళ్ళు రీచబుల్గా ఉన్నారు, ఎవరైతే మెయిన్ గవర్నెన్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఎవరైతే మన మేజర్ బోర్డులో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంతవరకు రీచబుల్లో ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు ఓపెన్గా ఉన్నారు. ఎందుకంటే బ్యాంక్స్ పర్టికులర్లీ ఇప్పుడు మీకు ఏదన్నా క్లోజ్ చేయొచ్చు, బ్యాంక్స్ గోల్డ్ షాప్స్ ఎప్పుడు మూయకూడదు అనుకుంటాం మనం, అది ఎప్పుడో క్లోజ్ ఉంది బిజినెస్ అవర్స్లో అంటే అది. సో ఈ రెండు ఇప్పుడు మూతపడకూడదని మనం మాట్లాడుకుంటాం. చాలా పెద్ద వాళ్ళ ఆపరేషన్స్ అన్ని చాలా పెద్దవి కదా. కరెక్ట్. సో ఇలాంటివి ఎక్కువ ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంతేగాని జస్ట్ లైక్ దట్ ఏదో ఏమైంది నా నెట్వర్క్లో ఇంతే కదా అనుకుంటే ఇప్పుడు ఈ ఫోరెన్ సర్టిఫికేట్లు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. వీ డోంట్ నో వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకా వెనక్కి వెళ్తారు వాళ్ళు, ఇంకేమైనా డీవియేషన్స్ ఉన్నాయా, ఇంకేమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా, ఇవన్నీ వస్తాయి బయటికి. సో ఇది లార్జెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్, నేను ప్రైవేట్ బ్యాంక్, ఇది లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఇది మళ్ళీ. సో మిగతా బ్యాంక్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారని జనాలకి ఇంకా భయం పెరుగుతుంది కదా. ఒక లార్జ్ బ్యాంక్ ఎలా ఉందంటే చిన్న బ్యాంక్ ఏం చేస్తుంది ఎవరికి తెలియదు. సో ఏదైనా సరే ఒక లీడర్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. అప్పుడు మనం ఫాలోవర్స్ లేదా మనలాగా వచ్చే లీడర్స్ కూడా ఒక ఆదర్శం అవుతారు వీళ్ళు, అది మెయిన్గా అండి. సో అలాంటి స్టాక్సే సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇండివిజువల్గానే ఒక రీసెర్చ్ చేసుకుని అసలు ఎలా జరుగుతుందో చూసుకుని, అరే ఇంత పెద్ద బ్యాంక్ అంత తొందరగా ఇంపాక్ట్ అవుతుందా, ఇది జస్ట్ 1700 crores కదా అని కొంతమంది వాదిస్తారు, లేదు ఎథిక్స్ లేవు కంపెనీకి అని వాదించే వాళ్ళు కొంతమంది. సో ఏదైనా ఇప్పుడు ఆర్బీఐ స్టెప్ ఇన్ అయింది. ఆర్బీఐ ఏంటంటే ఆర్బీఐ చాలా పెద్ద హిస్టరీ ఉంది, ఎనీ బ్యాంక్ని ఈజీగా పోనివ్వాల. అప్పుడెప్పుడో జరిగిన గ్లోబల్ ట్రస్ట్ నుంచి కూడా మొన్న జరిగిన ఆర్బీఎల్ బ్యాంక్లో సపోర్ట్ మాక్సిమం వింగ్స్ స్ట్రెచ్ చేసి వాళ్ళందరినీ ఏదో రకంగా కాపాడుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ డిపాజిటర్స్ ఇంపార్టెంట్, షేర్ హోల్డర్స్ కన్నా ఈ డిపాజిటర్స్ని ఎక్కువ కాపాడుతుంది. సో ఒకవేళ మీకు షేర్ హోల్డింగ్ ఉంటే కనుక చూసుకుని ఎగ్జిట్ అవ్వాలా కంటిన్యూ అవ్వాలా ప్లాన్ చేసుకోవాలి. డిపాజిట్ అయితే అంత పెద్ద భయపడక్కర్లేదు, ఎందుకంటే ఆర్బీఐ విల్ బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ద డిపాజిట్స్. సో ఈ రెండు ఉన్నాయండి ఈ పర్టికులర్ స్టాక్ అయితే మనకి. కూల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు ఫర్ ద వండర్ఫుల్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ సుధీర్ గారు. చూసారుగా వ్యూవర్స్, స్టాక్ మార్కెట్లో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ రీసెంట్ మార్కెట్ అనలిటిక్స్ ప్రకారం కానీ, క్వార్టర్లీ రిపోర్ట్స్ ప్రకారం కానీ, లేదా ఇంటర్నల్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సిఈఓస్ వీళ్ళ ప్రకారం కూడా కొన్ని కంపెనీల పెర్ఫార్మెన్స్ కానీ డెసిషన్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ పర్సనల్ రీసెర్చ్ ఫస్ట్ మొదలు పెట్టండి. మీ అనాలిసిస్ నుంచి మీ థాట్ ప్రాసెస్లో నుంచి వచ్చే డెసిషన్ని ఫాలో అయ్యి కావాల్సిన పెర్ఫార్మెన్స్ మీ స్టాక్స్లో చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టాక్ లివ్.